హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి 9144 టెక్నీషియన్ పోస్ట్కి ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఎక్కడ, ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కామెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని. ఓకే, సో ఇప్పటివరకు మీకు అకౌంట్ ఉంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం ఎవరికి ఉండదు. సో క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. నేను ఫ్రెష్గా అప్లై చేస్తున్నాను. ఓకే, క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో దీనికంటే ముందు ఇక్కడ మీకు క్లోజింగ్ అండ్ ఎప్పుడు అప్లికేషన్ క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు దీనికి సంబంధించింది మనకి ఇక్కడ కనబడుతుంది కదా, చదువుకోండి ఒకసారి. చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వచ్చి పేజ్కి వచ్చేసినాక ఇక్కడ చూడండి, మీరు కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని కనబడుతుంది కదా, ఇందులో మన ఇండియా సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ప్రతిదీ కూడా రెండు సార్లు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో మీ ఫుల్ నేమ్ ఎంట్రీ చేయండి, యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. ఓకే, ఇంతవరకు మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అంటే మీ ఇష్టం, మ్యాక్సిమం నో అనే పెట్టుకోండి. చేంజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టేసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అక్కడ ఎంట్రీ చేయండి, ఇక్కడ ఎంట్రీ చేయండి. సో జెండర్ కూడా ఇక్కడ. సో ఫాదర్ నేమ్ అక్కడ ఎంట్రీ చేసేసేయండి. ప్రతిదీ కూడా కొన్ని స్టెప్పుల వరకు రెండు సార్లు ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో రెండు సార్లు ఎంట్రీ చేసేసేయండి. కొంత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మదర్ నేమ్ కూడా 2 times ఎంట్రీ చేయమంటుంది, ఎంట్రీ చేసేసేయండి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేయండి. వెరిఫై యూజింగ్ ఆధార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు షాంపిల్ ఇదే స్టెప్ని కొంచెం కిందికి వచ్చి చూపెడుతుంది అంతే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ యాజిటీస్గా ఇవే డీటెయిల్స్ ఎంట్రీ చేసిన ఆధార్లోనే ఉన్నాయా లేకపోతే డిఫరెంట్గా ఉన్నాయా అని అడుగుతుంది. సో ఆ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఆధార్లో ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చెక్ బాక్స్ చేస్తే సరిపోతుంది. లేకపోతే చెక్ బాక్స్ తీసేసి మీకు ఆధార్లో మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సిలో డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి, ఇక్కడ వెరిఫై కొట్టేసేయండి. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎంట్రీ చేసిన డీటెయిల్స్ సేమ్ ఆధార్లో ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ చేసేయండి. లేకపోతే డిఫరెంట్గా ఉంటే మాత్రం ఎస్ఎస్సికి ఆధార్కి డిఫరెంట్ ఉంటే మాత్రం ఆధార్లో ఎట్లా ఉన్నదో అట్లా సేమ్ ఇక్కడ ఎంట్రీ చేసేయండి. ఈ స్టెప్ మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇదే స్టెప్కి వచ్చేసాను నేను. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేసేయండి. సెండ్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంట్రీ చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేయండి, జనరేట్ ఓటీపీ అనండి, ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఎంట్రీ చేసేయండి. ఇది ఒక పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఓకే, చేసేయండి. సో ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్నాక మీకు క్రియేట్ అయిన అకౌంట్ మీద మళ్ళీ క్లిక్ చేశారంటే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఒకసారి అయితే మనం ఏదైతే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నామో సేమ్ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చినాక ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు అండ్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో ఈ క్యాప్చా ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్కి వస్తుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒకసారి చదువుకుంటే మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి చూస్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ గ్రేడ్ 1 సిగ్నల్ అని కనబడుతుంది కదా మీకు. గ్రేడ్ 3లో పోస్టులు బాగున్నాయి, గ్రేడ్ 1లో చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా? మీరు ఒకసారి అయితే నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ స్టేషన్కి సంబంధించి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది, ఏ సెన్కు, ఏ గ్రేడ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది చూస్ చేసుకొని నెక్స్ట్ అనండి. ఈ పేజ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఆటోమేటిక్గా మనం ఫిలప్ చేయాల్సినవి ఉంటుంది, కొన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు మ్యారేజ్ స్టేటస్ కానీ, రిలీజియన్ కానీ, ఓకే, ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్, దేనిలో రాస్తాడు ఎగ్జామ్, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఓకే, పుట్టుమచ్చలు, ఇట్లా మీరు చూస్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కమ్యూనిటీ అని కనబడుతుంది కదా, క్యాస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. అడ్రస్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. సో సేమ్ అడ్రస్ కూడా ప్రజెంట్ పర్మనెంట్ అయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే మీరు చేసేసేయండి. ఓకే, సో టిక్ మార్క్ చేసేసింది. మళ్ళీ నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేశారంటే ఈ పేజ్కి వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ప్రతిదీ అప్లికేషన్లో కూడా ఇంతే ఉంటాయి. ఓపెన్ చేసి అది ఎట్లా ఈ అప్లై చేయాలి దీనికి సంబంధించిన లింక్ని అయితే మనకు దొరకబట్టడం అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే, అంతకుమించి పెద్దగా ఏం కాదు. సో ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 స్టెప్స్ అయితే మనం
చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఎస్ అయితే నో, ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అని పెట్టుకేసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. సో దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, చెప్పేస్తాను, నో ప్రాబ్లం. సో ఇంతకుముందు రైల్వే ఎంప్లాయీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో అప్రెంటిస్షిప్ యాక్ట్కి ఏమైనా కోర్సు కంప్లీట్ చేశానని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. సో కింద ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్యాంకులో ఏ విధంగా పేరు ఉంది, అకౌంట్ నెంబర్ ఏంటిది, మళ్ళీ డబుల్ ఎంట్రీ చేసేయండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేసేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాంక్ అండ్ అడ్రస్ వచ్చేస్తుంది. అండ్ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో దీనికి సంబంధించిన ఎప్పుడే కానీ అయ్యో సేవ్ చేసాం కదా అని అనుకోవద్దు. ఏదైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు బ్యాక్ వచ్చి అండ్ ప్రీవియస్కి వచ్చేసి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, అందుకే నేను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమన్నది అందుకే. సో ఈ స్టేజ్కి వచ్చేసరికి మీకు మినిమం ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఎంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేస్తే ఎస్ఎస్సి డీటెయిల్స్ అని వస్తుంది, సెలెక్ట్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా అయితే అదొకటి ఉంటుంది. ఓకే, తర్వాత ఎస్ఎస్సి ఏ స్టేట్లో చేస్తారు, ఏ డిస్ట్రిక్ట్లో చేస్తారు, ఆ బోర్డు ఏంటిది, డేట్ ఆఫ్ పాస్ ఏంటి, రోల్ నెంబర్ ఏంటి అని చూస్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేయండి ఈ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసినాక. ఓకే, యాడ్ చేసినాక మనం ఇక్కడ ఐటీఐ డీటెయిల్స్కి డీటెయిల్ అనేది ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఇది యాడ్ అయిపోయినాక ఇదే డ్రాగ్ అండ్ డ్రాప్లో క్లిక్ చేస్తే ఐటీఐ చేశారా, బీటెక్ చేశారా అని అడుగుతుంది. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఐటీఐ, స్టేటు, డిస్టిక్, బోర్డు, డేట్ ఆఫ్ పాస్, రూల్ నెంబర్ ఇట్లా చేసేసి మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, సో ఇట్లా మీరు బీటెక్ చేసినా, ఐటీఐలో ఏ కోర్స్ చేసినా కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దీనికి ఇట్లా ఈ డైమెన్షన్లో మీరు ఫోటో సిగ్నేచర్ రెడీ చేసేసి పెట్టుకోండి. మీరు అటాచ్మెంట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఎట్లా ఉన్నది అనేది ఈజీగా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, దాని డైమెన్షన్స్. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఈ బాక్స్లోకి మీకు అది యాడ్ అయిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది యాడ్ చేసాను, నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ ఎగిరిపోయి ఇటు సైడ్ యాడ్ అయిపోతాయి. ఓకేనా, సో పోస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఓకే, ఎలిజిబుల్ పోస్ట్ టు అప్లై. ఓకే, సో ఎంట్రీ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొద్దిగా చెక్ బాక్స్ ఉంటాయి. ఇక్కడ వీటన్నిటి కూడా మీరు ఓకే వేసేసేయాలి. ఓకే వేసేసి ఇక్కడ ఎక్కడి నుంచి అలా ప్లే చేస్తున్నారు అనేది ప్లేస్ రాయాలి. ఓకే, ఇక్కడ సిగ్నేచర్ ఆటోమేటిక్ కనబడుతుంది మనదేనా అని. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి సేవ్ అండ్ ప్రీవ్యూ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. ఒకసారి ప్రీవ్యూ అంతా చెక్ చేసుకోండి. ఫోటో, సిగ్నేచర్, డేటా ఏమైనా డీటెయిల్స్ తప్పుపడ్డాయని చూసుకోండి. ఎడిట్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకొని అండ్ సబ్మిట్ అయితే కొట్టేసేయండి. సింపుల్గా ఫైనల్గా మీకు సబ్మిట్ అయితే అయిపోయినాక పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ పే నౌ అని కనబడుతుందా, పే నౌ మీద క్లిక్ చేయండి. దానికంటే ముందు మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసేసుకొని డెబిట్ కార్డ్ ద్వారా మీకు ఇక్కడ స్కానర్స్ కూడా కనబడుతాయి ఫ్రెండ్స్, యూపీఐ, పేటిఎం, గూగుల్ పే. సో వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవాలి, అంటే అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఓకే, సో చాలామందికి ఇదిగోండి ఇక్కడ స్కానర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. స్కానర్ ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్ మన గూగుల్ పే, ఫోన్పేస్ ఓపెన్ చేసేసి కొట్టేశాను అనుకోండి. ఈ విధంగా మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఒకవేళ అక్కడ మీకు అప్లికేషన్ కనబడకుండా మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ లాగిన్లో మళ్ళీ లాగిన్ అయ్యి చూసుకున్నారనుకుంటే మీకు అప్లికేషన్, ప్రీవ్యూ అప్లికేషన్, డౌన్లోడ్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్ కనబడుతుంది ఈజీగా. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ అప్లికేషన్ ఏ విధంగా మనం ఆన్లైన్ చేయడం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మన వీడియోస్ చూడండి. రీసెంట్గానైతే మనకి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.